భారత మహిళా షూటర్ మను భాకర్ చరిత్ర సృష్టించారు. భారత్ తరపున ఒలింపిక్స్ ఒకే ఎడిషన్లో 2 పతకాలు సాధించిన మహిళా అథ్లెట్గా నిలిచారు. ఇప్పటికే ఆమె మహిళా సింగిల్స్ విభాగంలో వ్యక్తిగత కాంస్యం సాధించారు. ఇక 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో ఆమె సరబ్జోత్ సింగ్తో కలిసి మరో కాంస్య పతకం సాధించారు. 1990లో భారత్ తరపున నార్మన్ ప్రిచర్డ్ అనే బ్రిటిష్ ఇండియన్ ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించారు. మను భాకర్ పిస్టల్ షూటింగ్ లో టీనేజ్ లోనే భారత క్రీడాభిమానులకు దగ్గరైంది. అసాధారణ నైపుణ్యంతో అంతర్జాతీయ వేదికపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హర్యానాలోని జజ్జర్కు చెందిన మను 2002 ఫిబ్రవరి 18న పుట్టింది. చిన్నతనం నుంచే క్రీడల పట్ల అమితమైన ఆసక్తిని కలిగి ఉన్న మను బాక్సింగ్, టెన్నిస్, స్కేటింగ్ లాంటి గేమ్స్ పై మొదట ఫోకస్ చేసింది. ఆ తర్వాత తన మనసు షూటింగ్ వైపు మళ్లింది. 2017లో అంతర్జాతీయ షూటింగ్లోకి అడుగుపెట్టింది మను. బ్యూనస్ ఎయిర్స్లో జరిగిన 2018 యూత్ ఒలింపిక్ గేమ్స్లో మను సత్తా చూపించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో బంగారు పతకం సాధించి యూత్ ఒలింపిక్స్లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ షూటర్గా నిలిచింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్టల్లో జరిగిన 2018 కామన్వెల్త్ గేమ్స్లోనూ మను గోల్డ్ కొట్టింది. చిన్న వయసులోనే షూటింగ్లో సత్తా చాటిన మను భాకర్కు 2020లో ప్రతిష్టాత్మక అర్జున అవార్డు లభించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.